చిత్రమైనటువంటి ఓటర్లంతా కామారెడ్డిలో ఉన్నారు. ఎందుకు చిత్రం అంటా ఉన్నా అంటే 2 ముఖ్యమంత్రులు కూడా ఓడిచ్చిర్రు. కాటిపల్లి వెంకటరమణారెడ్డిని గెలిపించారు అక్కడ బీజేపీ నుంచి. సో ఇక్కడ మున్సిపాలిటీలన్నా కరెక్ట్ గా మెజారిటీ ఇచ్చి ఏ ఒక్క పార్టీనన్నా గద్దె మీద కూర్చోబెడతాదేమో అనుకుంటే మున్సిపాలిటీలో కూడా చిత్రమైన రిజల్ట్ ఇచ్చి ఇక మీరు తనక సావురు అని చెప్పారు, మీరు కొట్టక సావురు అని చెప్పారు. కామారెడ్డులు గమ్మత్ చేసిరు. గతంలో అట్లనే చేసిరు, ఇప్పుడు అట్లనే చేసిరు. ఎవరికి మెజారిటీ ఇవ్వలేదు. గతంలో కూడా ఇక్కడ చూడండి, అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ ని గెలిపించలేదు. అక్కడ ఎమ్మెల్యే బీజేపీ గెలిపించారు. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే పార్టీనేమో అక్కడ గెలిపించారు కామారెడ్డిలో. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీకి అవకాశం ఇవ్వకుండా, అయితే కనీసం మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీ ఇచ్చారంటే కాదు, మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కి ఎంపీ ఇచ్చారు. చిత్రం. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఓటు ఎవరికన్నా ఒకవైపు మెజారిటీ ఇస్తే బ్రహ్మాండంగా ఎట్లాగో పట్టణాన్ని కైవసం చేసుకుంటాం, మేము మా చేతులు ఉంచుకుంటామని ఎన్నో కలలు కన్నారు చాలా పార్టీలు. కానీ ఏమైంది అలా చిత్రంగా ఓటేసి షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టు పెట్టిరు. ఇక అనుకోరు, ఇక దావురు. ఇక